9 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్ 45% వరకు డిస్కౌంట్ ఇప్పుడే చెక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఒకప్పుడు అది ఓ కళ, ఆ తర్వాత ఓ వివాదం, ఆపై ఓ నిరీక్షణ, చివరికి రాజకీయ పోరాటానికి కోట్లాది మంది ఆశలకు ప్రతీకగా మారిన అమరావతి ఇప్పుడు మళ్లీ కళ్ల ముందు కదులుతోంది. ఒకప్పుడు ఎటు చూసినా నిశ్శబ్దం, నిలిచిపోయిన నిర్మాణాలు, తుప్పుపట్టిన ఇనుప కడ్డీలు కనిపిస్తే ఇప్పుడు అక్కడ భారీ యంత్రాల హోరు వినిపిస్తోంది. ఎండిపోయిన ప్రదేశాల్లో కాంక్రీట్ ఆకాశ హర్మ్యాలు పైకి లేస్తున్నాయి. రాజధానికి రాజబాటగా చెప్పుకునే సీడ్ యాక్సిస్ రోడ్ సిద్ధమైంది. ప్రజా ప్రతినిధులు నివసించాల్సిన నివాస సముదాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పనులు రాకెట్ వేగంతో పరిగెడుతున్నాయి. మరి ఇది కేవలం కొన్ని భవనాల నిర్మాణమా, లేక నిజంగానే అమరావతి 2.0 అనే కొత్త అధ్యాయం మొదలైందా? 2028 చివరి నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయాలన్న టార్గెట్ దిశగా అమరావతి ఎన్ని అడుగులు ముందుకేసింది? అసలు ఈ రాజధాని మహాఘట్టంలో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇక ముందు ఏ మలుపులు తిరగబోతోంది? ఒక పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాను తలపించే అమరావతి రీఎంట్రీ వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. అమరావతి ఈ పేరు వినగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో అధ్యాయాలు, ఉద్వేగాలు ఒకేసారి కళ్ల ముందు కదులుతాయి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల నిరసనలు, ఆశగా ఎదురు చూసిన ప్రజల కళ్ళు, సగానికి ఆగిపోయిన బహుళ అంతస్తులు, మారిపోయిన ప్రభుత్వాలు, ముసురుకున్న కోర్టు కేసులు, రాజకీయంగా రేగిన తీవ్ర వివాదాలు, ఇలా ఒక్కో సంచలన మలుపు దాటుతూ అమరావతి ప్రయాణం సాగింది. ఒక దశలో ఈ రాజధాని నిర్మాణం అనేది తీర్చలేని భారీ ఆర్థిక భారం అనే వాదన బలంగా వినిపించింది. 1,00,000 కోట్ల రూపాయల స్థాయిలో ఖర్చవుతుందని, ఇది సాధ్యపడదనే ప్రచారాల మధ్య అసలు అమరావతికి భవిష్యత్తు ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు అమరావతి 2.0లో సరికొత్త ఫైనాన్సింగ్ మోడల్ తెరపైకి వచ్చింది. మొదటి దశ నిర్మాణానికి సుమారు 64,721 కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కగట్టిన ప్రభుత్వం, మొదటి దశ నిర్మాణానికి సుమారు 64,721 కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కగట్టిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల రుణాలు, ప్రత్యేక ఆర్థిక మార్గాలను జోడిస్తూ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. గతంలో కేవలం డిజైన్లపై, కాగితాలపై మాత్రమే మెరిసిన రాజధాని ఇప్పుడు ఒక్కో నిర్మాణంగా నేల మీదకు వస్తోంది. గత ఏడాది కాలంగా నిర్మాణ ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా పనులు సాగుతున్నాయి. వందలాది మంది అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, వేలాది మంది కార్మికులు, వందల సంఖ్యలో ప్రొక్లైన్లు, క్రేన్లు, భారీ యంత్రాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. జూన్ 2026 నాటికే సుమారు 50,999 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు అవార్డు కాగా, దాదాపు 27,000 మందికి పైగా కార్మికులు, 5,000కు పైగా భారీ యంత్రాలు రంగంలోకి దిగాయి. అంటే అమరావతి ఇప్పుడు కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, వేల కోట్ల రూపాయల నిర్మాణ ప్రాజెక్టులతో రూపుదిద్దుకుంటున్న ఒక సజీవ నిర్మాణం. అయితే ఏ నగరమైనా కేవలం భవనాలతో నిలబడదు, దానికి ఊపిరి పోసేది రవాణా వ్యవస్థ. అందుకే అమరావతి 2.0 కథలో మొదటి అతిపెద్ద మలుపు సీడ్ యాక్సిస్ రోడ్. 21.77 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ భారీ రహదారి అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతాన్ని విజయవాడ వైపు ఉన్న జాతీయ రహదారులతో కలుపుతోంది. దొండపాడు నుంచి మొదలై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా నేషనల్ హైవే 16 వరకు ఈ మార్గం విస్తరించింది. 3 దశల్లో రూపుదిద్దుకున్న ఈ రహదారి పూర్తయితే రాజధాని లోపల రాకపోకల రూపురేఖలే మారిపోతాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ను కేవలం ప్రయాణ మార్గంగా మాత్రమే చూడలేం. ఎందుకంటే ఈ రోడ్డు కింద మరో అత్యాధునిక రహస్య నగరం లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధమవుతోంది. నీటి పైప్ లైన్లు, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్, గ్యాస్ నెట్వర్క్, కమ్యూనికేషన్, ఐసీటీ లైన్లు, డ్రైనేజ్ వ్యవస్థలు అన్నింటినీ ముందే ప్లాన్ చేశారు. భవిష్యత్తులో నగరం ఎంత విస్తరించినా మళ్లీ రోడ్లు తవ్వాల్సిన అవసరం రాకుండా రూపొందించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ అమరావతికి వెన్నుముకలా నిలవబోతోంది. కొండవీటి వాగు, గుంటూరు వాహినులపై వెలిసిన భారీ వంతెనలు, బకింగ్హామ్ కాలువపై నిర్మించిన రాక్షసి పరిమాణపు స్టీల్ బ్రిడ్జ్, అంతర్జాతీయ ప్రమాణాల క్యారేజ్ వేలు, ఇరువైపులా గ్రీన్ బెల్ట్లు అమరావతికి కొత్త స్వాగత తోరణాలుగా మారుతున్నాయి. విజయవాడ వైపు నుంచి వచ్చే ఎవరికైనా ఇది కేవలం రహదారి కాదు, ఒక ఆధునిక మహానగర నిర్మాణం అవుతోందనే అనుభూతిని ఇస్తుంది. అయితే రోడ్లు వచ్చాయి సరే, రాజధాని నివాసయోగ్యంగా మారాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అక్కడ నివసించాలి. అందుకే నేలపాడు సమీపంలో 10.46 ఎకరాల విలాసమైన విస్తీర్ణంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం భారీ కాంప్లెక్స్ రూపుదిద్దుకుంటోంది. ఒక్కొక్కటి 12 అంతస్తుల్లో ఉన్న 9 భారీ టవర్లు, అందులో వందలాది 3 బెడ్రూమ్ ఫ్లాట్లు, ఆఫీస్ స్పేస్లు సిద్ధమయ్యాయి.
ఈ భవనాల వెనుక కూడా ఒక నాటకీయ ట్విస్ట్ ఉంది. 2019 నాటికే ఈ నిర్మాణాలు 85% పూర్తయ్యాయి. కానీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఏళ్లకేళ్లు గడిచాయి. భవనాల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. ప్రజా ప్రతినిధులు నివసించాల్సిన ప్రదేశం ఒక నగర పతనానికి గుర్తుగా మిగిలిపోయింది. కానీ 2024లో ప్రభుత్వం మారిన వెంటనే మళ్లీ డ్రాయింగ్లు, ఫైళ్లు కదిలాయి. స్ట్రక్చరల్ ఆడిట్ చేసి భవనాల ప్రతిష్టతను నిర్ధారించి మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. 2026 జూలై నాటికి ఈ టవర్లు దాదాపు పూర్తయి జీఏడీ విభాగానికి అప్పగించే స్థితికి వచ్చాయి. అక్కడితో ఆగకుండా మంత్రులు, ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులు, సచివాలయ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వేలాది క్వార్టర్స్లు కూడా తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ప్రతి నెల డెడ్ లైన్లు పెట్టుకుని మరీ పనులను పూర్తి చేస్తుండటంతో అమరావతి త్వరలోనే ఒక జీవకళ ఉట్టిపడే పరిపాలనా కేంద్రంగా మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో అమరావతి హృదయ స్పందన అనదగ్గ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, హెచ్ఓడి టవర్ల నిర్మాణాలు మరో కీలక మైలురాయిని దాటాయి. 2026లోనే ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ 1400 కోట్ల రూపాయల అదనపు అనుమతులు ఇవ్వడమే కాకుండా సెక్రటేరియట్, హెచ్ఓడి టవర్లో ఎలక్ట్రికల్, లిఫ్ట్లు, ఫైర్ ప్రొటెక్షన్, ప్లంబింగ్ వంటి ఎంఈపీ పనుల కోసం 2316 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అసెంబ్లీ భవనానికి 224 కోట్లు, హైకోర్టు భవనానికి 556 కోట్లు కేటాయించి కాంక్రీట్ ఆకారాలకు ప్రాణం పోసే పనులను వేగవంతం చేసింది. ఈసారి అమరావతి రేసులో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా భాగస్వామి అయింది. 2026 జూన్లో కేంద్ర కేబినెట్ అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్, కేంద్ర ఉద్యోగుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి 5.53 ఎకరాల స్థల కేటాయింపుతో ఆమోద ముద్ర వేసింది. ఒక రాజధానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాసాలు ఏర్పాటు కావటం అంటే అది కేవలం ఒక రాష్ట్ర పరిపాలనా నగరం మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పవర్ సెంటర్ గా మారుతోంది అనడానికి ఇది నిదర్శనం. అయితే నగరం అంటే కేవలం ప్రభుత్వ ఆఫీసులు మాత్రమే కాదు, అక్కడ ఆర్థిక కార్యకలాపాలు సాగాలి, పెట్టుబడులు ప్రవహించాలి, ఉద్యోగాలు రావాలి, విద్యా సంస్థలు వెలసిల్లాలి. అందుకే అమరావతిని నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే ప్లాన్ అమల్లోకి వచ్చింది. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో భారతదేశంలోనే సరికొత్త విప్లవం సృష్టించేలా క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థ బిట్స్ పిలాని అమరావతిలో తన భారీ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు ముందడుగు వేసింది. 2027 విద్యా సంవత్సరం నాటికే ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభించేలా ప్లాన్ చేస్తోంది. ఇవే కాకుండా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, నార్కోటిక్స్, ప్రతిష్టాత్మక హెల్త్ కేర్ విభాగాలు, స్టార్టప్ ఇన్నోవేషన్ పార్కులు రాజధాని మైదానాల్లో రూపుదిద్దుకోబోతున్నాయి. ఇక అమరావతి రూపాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే ఐకానిక్ నిర్మాణాలు మరో ప్రధాన ఆకర్షణ. ప్రతి నగరానికి ఒక సిగ్నేచర్ సింబల్ ఉంటుంది. లండన్ కు టవర్ బ్రిడ్జ్, పారిస్ కు ఈఫిల్ టవర్ ఉన్నట్లే అమరావతికి కృష్ణా నదిపై నిర్మించబోయే ఐకానిక్ బ్రిడ్జ్ ఒక అద్భుత దృశ్యంగా మారబోతోంది. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ను సీతానగరం మీదుగా అమరావతితో కలుపుతూ 6 లేన్లుగా రాబోతున్న ఈ వంతెనను తెలుగు సాంస్కృతిక ప్రతీక అయిన కూచిపూడి నృత్య భంగిమ ఆకారంలో డిజైన్ చేస్తున్నారు. ఇది పూర్తయితే అమరావతికి రవాణా సౌకర్యంతో పాటు ప్రపంచ స్థాయి విజువల్ గుర్తింపు రావటం ఖాయం. కానీ ఈ వేగవంతమైన ప్రయాణం వెనుక ఒక భారీ రాజకీయం, ఆర్థిక సవాలు కూడా దాగి ఉన్నాయి. ఒకవైపు నిర్మాణాలు పరుగులు తీస్తుంటే మరోవైపు ప్రతిపక్షాల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇన్ని వేల కోట్ల ఖర్చు సమంజసమేనా? అనుకున్న డెడ్ లైన్లకు పనులు పూర్తవుతాయా? ప్రజలపై పన్నుల భారం పడుతుందా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మొదటి దశ పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేసి తీరుతామని, ఐకానిక్ నిర్మాణాల విలువను సాధారణ భవనాల వ్యయంతో పోల్చకూడదని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు అమరావతి ముందు 2 ప్రధాన పరీక్షలున్నాయి. ఒకటి నిర్మాణం పూర్తి చేయటం, రెండవది నమ్మకాన్ని నిలబెట్టుకోవటం. కాంక్రీట్ పిల్లర్లు కనిపించడం సులభమే, కానీ నిర్దేశించిన 2028 నాటికి ఈ నగరం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తుందా? భూములిచ్చిన రైతుల త్యాగాలకు తగిన న్యాయం జరుగుతుందా? యువతకు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వస్తాయా? ఇవన్నీ రాబోయే కొద్ది సంవత్సరాల్లో తేలాల్సిన అసలైన ప్రశ్నలు. 2028 అనే గడువు ఇప్పుడు ఒక కౌంట్ డౌన్ లా టచ్ అవుతోంది. మొదటి దశ పూర్తి కావాలంటే రోడ్లు, డ్రైనేజీలు, గ్రిడ్లు, విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కమర్షియల్ జోన్లు ఒకే తాటిపైకి రావాలి. ఒకప్పుడు రాత్రి వేళల్లో శ్మశాన నిశ్శబ్దం అలుముకున్న అమరావతిలో ఇప్పుడు రాత్రింబవళ్లు ఫ్లడ్ లైట్ల వెలుగులో మిషన్లు శబ్దం చేస్తున్నాయి. ఒకప్పుడు రాజధాని ఎక్కడా అని వెటకారం చేసిన నోళ్లే ఇప్పుడు రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది అని ప్రశ్నించేలా పరిస్థితి మారింది. ఈ మార్పే అమరావతి 2.0 సాధించిన ప్రాథమిక విజయం. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. స్పీడ్ యాక్సిస్ రోడ్డుపై రాకపోకలు మొదలయ్యాయి. నాయకులు, అధికారుల భవనాలు తుది దశకు వచ్చాయి. కేంద్ర భవనాలు సిద్ధమవుతున్నాయి. కానీ ఒక నగరానికి నిజమైన ప్రాణం భవనాల వల్ల రాదు. అక్కడ ప్రజల నివాసం ఉంటే వస్తుంది.
అక్కడ పరిశ్రమలు వచ్చి ఉత్పత్తి ప్రారంభమైతే వస్తుంది. నిరుద్యోగ యువత ఉద్యోగాల్లో చేరితే వస్తుంది. అమరావతి 2.0 అసలు క్లైమాక్స్ ఇప్పుడు ప్రారంభమైంది. మొదటి దశలో నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపిరి పోశారు. రెండో దశలో మౌలిక వసతులు తెచ్చారు. ఇక మూడో దశలో ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారు. 2028 నాటికి కృష్ణా తీరంలో ఆవిష్కృతమయ్యే ఆ దృశ్యం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు కనిపిస్తున్న కాంక్రీట్ రాక్షసులు ఆకాశ హర్మ్యాలుగా మారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మారుస్తాయా? నిలిచిపోయిన ఒక మహాస్వప్నం ప్రపంచం మెచ్చే నగరంగా సాకారమవుతుందా? కాలమే దీనికి పూర్తి సమాధానం చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, అమరావతి ఇప్పుడు కేవలం మట్టి కాంక్రీట్ల కలయిక కాదు. అది కోట్లాది మంది ఆశల కథ, వేలాది మంది కార్మికుల స్వేద చుక్కల కథ, ఒక రాష్ట్ర రాజకీయ సంకల్పానికి ఎదురవుతున్న క్లిష్టమైన పరీక్ష. 2028లో అమరావతి విజయ తీరాలకు చేరుతుందో లేదో చూడ్డానికి ఇటు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 99 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్, 45% వరకు డిస్కౌంట్. ఇప్పుడే చెక్ చేయండి.